అందరికీ నమస్కారం. ఆయుర్వేదం చెప్తోంది, ఏమి తినాలో కంటే ఎలా తినాలో అనేది ఎక్కువ ముఖ్యం. మనము మంచిదే తింటున్నా, తప్పు విధానంలో తింటే అదే ఆహారం వ్యాధికి కారణమవుతుంది. మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆహారం తినే ముందు కడుపు కాదు, ఆకలి ఉండాలి. ఆకలి అంటే నోరు కదలడం కాదు, కడుపులో తేలికగా అనిపించడం. ఆహారం గురించి సహజంగా ఆలోచన ఆకలి లేకపోయినా తింటే జీర్ణాగ్ని ఆహారాన్ని అంగీకరించదు. అప్పుడు ఆహారం శక్తిగా మారకుండా ఆమగా మారుతుంది. ఆహారం తినే సమయంలో చాలా వేగంగా తినకూడదు, చాలా నెమ్మదిగా కూడా తినకూడదు. ప్రతి ముద్దను బాగా నమిలి తినాలి. నోరే మొదటి జీర్ణశక్తి అని ఆయుర్వేదం చెప్తోంది. నీళ్లు విషయానికి వస్తే భోజనం మధ్యలో చాలా నీరు తాగకూడదు. కొంచెం గోరువెచ్చని నీరు 2-3 సిప్పులు సరిపోతాయి. చల్లని నీరు జీర్ణాగ్నిపై నీళ్లు పోసినట్టే. ఎట్టి పరిస్థితుల్లో చల్లని వాటర్ తాగకూడదండి. అదేవిధంగా తిన్నాక ఐస్ క్రీమ్ కూడా తినకూడదు. ఇప్పుడు ఏమి తినాలి అనే విషయానికి వస్తే ఆహారం ఎప్పుడు తాజాగా వండినదే కావాలి. నిన్నటి ఆహారం ఈరోజు విషంలా పనిచేస్తుంది అని ఆయుర్వేదం నమ్ముతుంది. ఉదయం తేలికపాటి వేడిగా ఉండే ఆహారం మంచిది. ఇడ్లీ, దోశ, ఉప్మా, రాగి జావా ఇవి జీర్ణానికి సులువు. మధ్యాహ్నం జీర్ణాగ్ని బలంగా ఉంటుంది, అందుకే ఇదే పూర్తి భోజనానికి సరైన సమయం. అన్నం, పప్పు, కూరగాయలు, కొంచెం నెయ్యి, ఈ కలయికను ఆయుర్వేదం సంపూర్ణ ఆహారం అంటుంది. నెయ్యి అంటే కొవ్వు కాదు, అది జీర్ణశక్తికి ఇంధనం. రాత్రి భోజనం చాలా తేలికగా ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత భారీ ఆహారం తింటే అగ్ని బలహీనమవుతుంది. రాత్రికి కూరతో చపాతీ, లైట్ కిచిడి, సూప్ లాంటి ఆహారం సరిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, విరుద్ధ ఆహారాలు, పాలు మరియు పులుపు, పాలు మరియు ఉప్పు, పాలు మరియు చేపలు ఇలాంటి కలయికలు నెమ్మదిగా శరీరాన్ని చెడగొడతాయి. ఫలాలు ఎప్పుడు ఒంటరిగా తినాలి. భోజనం తర్వాత కాదు, ముందు కాదు, మధ్యలోనే కాదు. అంటే భోజనం టైంలో ఫ్రూట్స్ అస్సలు తీసుకోకూడదు. ఫలం అంటే భోజనం కాదు, ఒక ప్రత్యేక ఆహారం. ఆహారం తినేటప్పుడు మాటలు దగ్గాలి, మొబైల్ చూడకూడదు, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనసు ఎలా ఉంటే జీర్ణం కూడా అలాగే జరుగుతుంది. కోపంతో తింటే ఆహారం కోపంగా మారుతుంది, భయంతో తింటే శరీరాన్ని భయపెడుతుంది. ఖచ్చితంగా మనసు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలండి. చివరిగా ఆయుర్వేదం చెప్తుంది, రోజు ఒకే రకమైన ఆహారం కాదు, కాలానికి, వాతావరణానికి, శరీరానికి సరిపోయే ఆహారం తినాలి. వేసవిలో చల్లదనం ఇచ్చేది, చలికాలంలో వేడి ఇచ్చేది, అనారోగ్యంలో తేలికపాటిది. ఇదే ఆయుర్వేద రహస్యం. మందులు తర్వాత కాదు, ముందే ఆహారమే ఔషధం. శరీరం కోరినట్టు తింటే వ్యాధి రావాల్సిన అవసరమే ఉండదు. మన శరీరం శత్రువు కాదు, మన అలవాట్లు తప్పు అని చెప్పే గురువు. మందులు తర్వాత, ముందు మారాల్సింది మన తినే విధానం. ఆహారాన్ని ఔషధంలా తీసుకుంటే వ్యాధికి చోటే ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం.